వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వికసిత్ భారత్ నినాదానికి ప్రజలు మద్దతు ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ దాడులపై దుష్ప్రచారం చేస్తున్నారన్న ముర్ము. పార్లమెంట్ ఆవరణలో ఆప్ ఎంపీల ఆందోళన. కేజ్రీవాల్ అరెస్టును వ్యతిరేకిస్తూ నిరసన. సీతారామ ప్రాజెక్ట్ మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్. 10 లక్షల ఎకరాలకు అందనున్న సాగునీరు. ఆషాఢమాసం బోనాల జాతరపై అధికారులతో పొన్నం సమీక్ష. ఉత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశం. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై నేడు తీర్పు. ఇవాళ తీర్పు వెలువరించనున్న నాంపల్లి కోర్టు. నెల్లూరు జిల్లా జైలుకు పిన్నెల్లి తరలింపు. 14 రోజులు రిమాండ్ విధించిన మాచర్ల కోర్టు. విద్యుత్ కమిషన్ ఏర్పాటుపై తెలంగాణ హైకోర్టు విచారించింది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలని కోరుతూ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని, దీన్ని రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా కమిషన్, జస్టిస్ నరసింహారెడ్డిని చేర్చారు. ఈ పిటిషన్పై విచారించిన హైకోర్టు తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వల్ల కాంగ్రెస్కు నష్టం జరగాలని కొందరు భావించారని, కానీ వారి ఆశలు నెరవేరలేదని అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరికతో కొత్త గందరగోళం ఏర్పడినా ఇప్పుడు సర్దుకుందని చెప్పారు. రాష్ట్రంలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు కాలేదని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. విద్యాశాఖ తన పరిధిలోనే ఉందన్న రేవంత్ అన్ని పరీక్షలు సవ్యంగా నిర్వహిస్తున్నామన్నారు. శాఖలకు మంత్రులు లేరనడం సరికాదన్నారు. మంత్రులంతా నిరంతరం సమీక్షలు చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని పడగొడతామని సవాల్ చేశారని, అది ఏమైందని సూటిగా అడిగారు రేవంత్ రెడ్డి. ఫిరాయింపులకు పునాది వేసిందే కేసీఆర్ అని దుయ్యబట్టారు. గతంలో కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలను వారి పార్టీలోకి లాక్కోలేదా అంటూ ప్రశ్నించారు. ఆనాడు 61 మంది ఎమ్మెల్సీలను బీఆర్ఎస్లో చేర్చుకున్నారని గుర్తు చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వల్ల కాంగ్రెస్కు నష్టం జరగాలని కొందరు భావించారని, కానీ వారి ఆశలు నెరవేరలేదని అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరికతో కొంత గందరగోళం ఏర్పడినా ఇప్పుడు సర్దుకుందని చెప్పారు. రాష్ట్రంలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు కాలేదని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. విద్యాశాఖ తన పరిధిలోనే ఉందన్న రేవంత్ అన్ని పరీక్షలు సవ్యంగా నిర్వహిస్తున్నామన్నారు. శాఖలకు మంత్రులు లేరనడం సరికాదన్నారు. మంత్రులంతా నిరంతరం సమీక్షలు చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని పడగొడతామని సవాల్ చేశానని, అది ఏమైందని సూటిగా అడిగారు రేవంత్ రెడ్డి. ఫిరాయింపులకు పునాది వేసిందే కేసీఆర్ అని దుయ్యబట్టారు. గతంలో కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలను వారి పార్టీలోకి లాక్కోలేదా అంటూ ప్రశ్నించారు. ఆనాడు 61 మంది ఎమ్మెల్యే ఎమ్మెల్సీలను బీఆర్ఎస్లో చేర్చుకున్నారని గుర్తు చేశారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకే బీఆర్ఎస్ పనిచేసిందని రేవంత్ ఆరోపించారు. ప్రజలు చిత్తుగా ఓడించినా కేసీఆర్కు బుద్ధి రావడం లేదన్నారు. కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న సిరిసిల్లాలో బీజేపీకి మెజార్టీ వస్తుందా అని ప్రశ్నించారు ఆయన. త్వరలోనే కొత్త పీసీసీ అధ్యక్షుడిని అధిష్టానం నియమిస్తుందని చెప్పారు రేవంత్. కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించాలని అధిష్టానాన్ని కోరనున్నారు. 2024 జూలై 7న పీసీసీ అధ్యక్ష పదవీకాలం ముగుస్తుందని చెప్పారు. తన హయాంలో రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఇంకా శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న గారికి, స్థానిక నాయకులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులందరికీ, కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులకి, సోదరిమణులారా, పాత్రికేయ మిత్రులారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. కొత్తగూడెం పట్టణానికి సంబంధించి ఈరోజు దాదాపు ఇది 125 కోట్లు, అది ఒక 4 కోట్లు, దాదాపు 130 కోట్లు, నియరింగ్ అబౌట్ 130 crores, 130 కోట్ల రూపాయలతో కొత్తగూడెం పట్టణ అభివృద్ధి కోసం ఇవాళ భూమి పూజ కార్యక్రమాలు చేసుకొని పనులు మొదలుపెట్టుకున్నాం. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది. 130 crores ఈరోజు అంటే ఇది ఈ మంచినీటికి సంబంధించినటువంటి 125 కోట్లతో భూమి పూజ చేసుకుంటున్నప్పుడు, మరి గతంలో 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ దాదాపు 42,000 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ కోసం మేము అప్పు తెచ్చి రాష్ట్రంలో ఏ ఒక్క ఇంటికి కూడా నీళ్లు లేకుండా పూర్తి స్థాయిలో నీళ్ళు ఇచ్చామని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చి ఢిల్లీ కేంద్రానికి కూడా పంపించారు. ప్రజలకు కూడా చెప్పారు. మరి 42,000 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిన కార్యక్రమం ఉంటే, మళ్ళీ 125 కోట్ల రూపాయలతో కొత్తగూడెం పట్టణంలో దాదాపు 1,85,000 జనాభాకి ఇవాళ నీళ్లు ఇచ్చుకోవాల్సిన, అదనంగా ఈరోజు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు కదా. దీంతోపాటు నా పక్కన ఉన్న వెంకటరెడ్డి గారు కూడా నిన్నంతా ఒక మాట చెప్తా ఉన్నారు. భువనగిరి
భువనగిరి నుంచి ఆలేరు శాసనసభ నియోజకవర్గంలో అక్కడ కూడా మంచినీటి ఎద్దటి అన్కనెక్టెడ్ విలేజెస్ చాలా ఉన్నాయి. దానికి ఒక 150 కోట్లు అవసరం ఉంటుంది, దాన్ని వెంటనే శాంక్షన్ చేయండి అని అడుగుతుంది. అంటే ఇంత పెద్ద ఎత్తున అన్కనెక్టెడ్ విలేజ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే 42,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయాయి అనేది దీన్ని బట్టి అర్థం అవుతూ ఉంది. రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో చాలా గ్రామాలకి ఇంకా మంచినీరు అందలేదు. కానీ గ్రామాల పేరు మీద, మనందరి పేరు మీద ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి దాదాపు 50,000 కోట్ల రూపాయల మిషన్ భగీరథ పేరు మీద తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విధ్వంసం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలన చేసినటువంటి నాయకులు 10 ఏళ్ళు విధ్వంసం చేసి వెళ్ళారని చెప్పటానికి ఈ 2 ఉదాహరణలు నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అలాగే మిత్రులారా, దాంతోపాటు ఈరోజు ఇక్కడ మనం చేసుకునే కార్యక్రమాలతో పాటు స్థానిక శాసనసభ్యుల నాయకత్వం అంతా కూడా కొన్ని విషయాలు అడిగారు. ఒకటి, కొత్తగూడెం పాల్వంచను కలుపుతూ మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని అడిగారు. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన పరిశీలన చేస్తుందని, పరిశీలన చేసి తగు ఆలోచనలు ఇది చేయడానికి అవకాశం ఉంటే తప్పనిసరిగా చేసే ప్రక్రియని మంత్రిమండలి దృష్టికి తీసుకొని వెళ్ళి చేస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. అట్లాగే స్థానికంగా ఇంత పెద్ద పట్టణం ఉంటే పట్టణం మధ్యలోంచి వెళ్ళేది ఒకటే రోడ్డు. పొరపాటుని రోడ్డు బంద్ అయితే ట్రాఫిక్ మొత్తం కూడా బంద్ అయిపోతుంది. పక్క పోవటం. ఇవి బులెటిన్లోని విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.